many alignments are there in table creation? What are they? ఎన్ని ఉన్నాయి దాని పేరుతో సహా నాకు కావాలి. ఏంటివి 9 elements are there names madam. ఏది ఎక్సెల్లోనా? టేబుల్ క్రియేషన్ అదే టేబుల్లో 9 అలైన్మెంట్స్. నేమ్స్ నేమ్స్ కాకపోయినా ఎలాగ ఇది ఇస్తే ఎక్కడికి వస్తుంది, అది ఇస్తే ఎక్కడికి వస్తుంది అని 9 రకరకాలుగా చెప్పండి పోనీ. One right, justify. 3 4 5 6 7 8 9 10. Okay. టాప్ లెఫ్ట్, టాప్ సెంటర్, టాప్ రైట్, మిడిల్ లెఫ్ట్, మిడిల్ సెంటర్, మిడిల్ రైట్, బాటమ్ లెఫ్ట్, బాటమ్ సెంటర్, బాటమ్ రైట్. 4 9 అలైన్మెంట్స్ అండి. లీడర్సే కాకుండా ఇప్పుడు ఒక్కొక్కరు క్వశ్చన్స్ వేయండి ఫస్ట్ నుంచి. అలాగే శైలజ మీరు ఒక క్వశ్చన్ అడగండి. ఈ క్వశ్చన్ ఒకటి చెప్తాను మేడం. అయ్యాక మళ్ళీ లీడర్సే కాకుండా ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అడగాలి క్వశ్చన్స్. డిఫరెన్స్ బిట్వీన్ కౌంట్ అండ్ కౌంట్ ఏ. కౌంట్ ఏ సబ్జెక్ట్స్ వచ్చి ఏమవుతుంది, అది ఒకటి కౌంట్ ఏ ఎక్సెల్. కౌంట్ అంటే మనకి ఇప్పుడు ఏదైనా వాల్యూస్ వచ్చినాయంటే మనకు దాంట్లో ఇప్పుడు ఆల్ఫాబెట్స్ అండ్ 1 2 3 మనకి యాడ్ ఉంటాయి మనకు ఒక క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు. బట్ కౌంట్లో అనేది ఏంటి అంటే ఓన్లీ నెంబర్సే మనం తీసుకుంటాం. బట్ కౌంట్ ఏలో మాత్రం మనకి ఆల్ఫాబెట్స్ తీసుకుంటాం, నెంబర్స్ తీసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కౌంట్ ఇక్కడ 100 200 ABC DEF ఇది కౌంట్ తీసుకున్నాం అనుకో. ఇప్పుడు 1 2 ఇది వరకే మన కౌంట్ ఏ. ఈ 4 మనం చేసుకున్నామంటే కౌంట్ ఏ వస్తుంది. అంటే కౌంట్లో ఓన్లీ నెంబర్స్ వరకే తీసుకుంటాం. బట్ కౌంట్ ఏలో టోటల్గా తీసుకుంటాం. ఆల్ఫాబెట్స్ ఉన్నా తీసుకుంటాం, నెంబర్స్ ఉన్నా తీసుకుంటాం. అర్థమైందా? ఇంకా 22 క్వశ్చన్స్ ఉన్నాయి. ధార్మిక టీం ఉందా ఇప్పుడు? సో ధార్మిక టీంలో ఒకరు అడగండి. బుక్లోని కాదు, మీరు ముందు అడగచ్చు. మేము అన్ని మావన్నీ బుక్లో రాసి ఓకే ఓకే క్వశ్చన్ వినండి. నువ్వు ఏదైతే అనుకున్నావో నీ చాయిస్ క్వశ్చన్ నువ్వు అడగచ్చు. క్వశ్చన్ అడగడానికి ఇంత టైమా? What is system tray? ఈ టీంలో వాళ్ళు చెప్పచ్చు. ఈ టీం వాళ్ళు విన్నారు మార్నింగ్. Day to time. ఎందుకు ఉపయోగిస్తున్నారు? Date and time. మార్నింగ్ సాయిను ఇద్దరు ఉన్నారనమాట, అదే టాపిక్ కాబట్టి సాయికి పట్టుకొచ్చింది ఇప్పుడు. ఓకే ఇప్పుడు ఈ టీం వాళ్ళు క్వశ్చన్ అడగండి. Mention CPU speed. CPU ని HZ HEZ. Shortcut HEZ.
చెప్పారు విండో ప్లస్ ట్యాబ్ ఇస్తే ఏమవుతుంది? ఏంటంటే విండో ప్లస్ ట్యాబ్. విండో ప్లస్ ట్యాబ్. క్వశ్చన్ ఆన్సర్ చెప్పే ఆలోచన లేదు. మన క్వశ్చన్ అడిగి వాళ్ళ ఆన్సర్ చెప్పకుండా చేయడం కదా. క్వశ్చన్ చెప్పడం ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. విండో ప్లస్ ట్యాబ్ ఇస్తే ఓపెన్ మెనూ విండో. కౌంట్ డౌన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10. మనం ఎన్ని ఫైల్స్ అయితే ఓపెన్ చేసామో ఆ రెండు పెట్టి ప్రెస్ చేసి అవన్నీ ఆ ఫైల్స్ అన్ని కనిపిస్తాయి. అంటే ఫోన్ లో మనం వ్యూస్ ఇలా ఎత్తుతాం కదా, వ్యూస్ అన్ని అలా చేస్తాం కదా, అలా అలా చూపిస్తుంది. చూపిస్తుంది. అది మార్క్స్ ఏంటి? ఎవరివి వాళ్ళు మార్క్స్ వేసుకుంటూ ఉండాలి. వీళ్ళకి ఇప్పుడు ఎన్ని 6 అయ్యాయి, వీళ్ళకి 7 అయ్యాయా? ఒక మార్క్ వీళ్ళు లీడ్ ఉన్నారు. ఏ స్టార్స్ పదండి. Dash network covers the largest geographical area. ఏ నెట్వర్క్ ఎక్కువ ఆక్యుపై చేసిందినా? జియోగ్రాఫికల్ ఏరియాలో ఎక్కువ నెట్వర్క్ ఏది ఆక్యుపై చేసింది అనేదా? ట్యాబ్ ఏమో నాకేం తెలుసు, అదే చెప్పండి. నెట్లో కావాలన్నా మీరు ఎగ్జామ్ రాసుంటే దానిలో ఉంటుంది. మొన్న మనం ఎగ్జామ్ పెట్టాం కదా, స్కాలర్షిప్ ఎగ్జామ్ పెట్టామా, ఆ క్వశ్చన్ పేపర్ మీ దగ్గర ఇచ్చాను. నేను రైట్ ఆన్సర్స్ కూడా మీకు చెప్పా. ఆ రైట్ ఆన్సర్స్ మీరు పెట్టుకొని ఉంటే ఆ క్వశ్చన్ ఆ రైట్ ఆన్సర్ ఏంటో మీకు తెలిసి ఉంటుంది. ఆ రోజు ఆ ఎగ్జామ్ అయిపోయింది. అందుకే పట్టుకున్నాం మేడం. ఎలా వదిలేసి ఆ క్వశ్చన్ లో ఆ క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10. ఏదమ్మా ఆన్సర్? 3 ఏఎల్. ఇంకా 21 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఒకటి అడిగినా టైం తగ్గట్టు full form of CUI and GUI. CUI, GUI. ఇందులో కూడా ఇచ్చారు మేడం, వాళ్ళు చెప్పినట్టే మనకి టెస్ట్ పెట్టారు. దాంట్లో నుంచి మీరు కూడా వేరారా? రోజు ఇచ్చారు. GUI. 5 1 2 3 4 Character user interface, graphical user interface. నెక్స్ట్ వీళ్ళ దాంట్లో అడుగు సాయి. నువ్వు ఆ బుక్ లోనే కాదు, నువ్వు ఓన్గా అడగచ్చు సాయి. ఇది మార్నింగ్ వచ్చి ఉండాల్సింది. మార్నింగ్ వచ్చింటే వీళ్ళతో పాటు కొంచెం టైం స్పెండ్ చేస్తుంటే ఇదన్నీ తెలిసి ఉంటుంది. చెప్పాను కదా మార్నింగ్ కూడా రావాలి అని. కంట్రోల్ ప్లస్ ఎక్సెల్. కంట్రోల్ ప్లస్ సెమికోలన్. అది ఎక్సెల్ లో మనం ఎక్సెల్ మేము చేయలేదు కదా మేడం, దాని గురించి అడిగితే నేను కూడా చేయలేదు. నేను ఎగ్జామ్ రాయలేదు మేడం. అదే షార్ట్ ఎక్సెల్ నేను కూడా ఎగ్జామ్ రాయలేదు. బట్ మీరు అంటే నేను పర్ఫామ్ చేశాను కదా. నేను కూడా ఎగ్జామ్ రాయలే. ఏమో నేను రాయలేదు. మీటింగ్ లో కొంతమంది చేశారు కదా. ఇంకా నేను ముందే చేశాను. ఇంకా ప్రోగ్రామ్స్ అని కూడా చేశాను. కంట్రోల్ ప్లస్ సెమీ కోలన్ ఇస్తే ఎక్సెల్ లో ఏమవుతుంది? 1 2 3 4 5 6 7 8 9 10. ఇన్సర్ట్ అండ్ డేట్. ఆన్సర్
కరెంట్ డేట్ డిస్ప్లే అవుతుంది. తీసుకురా. వైష్ణవి ఓకే అడుగు. How many special pieces are in keyboard? How many అంటే ఆల్ఫాబెటికల్ కీసెస్ కాకుండా ఫంక్షనల్ కీసెస్ కాకుండా Special స్పెషల్ కీసెస్ keys మాత్రమే keyboard there? మనం రాసిన ఎస్కేప్ ట్యాబ్ అవి స్పెషల్ కీసెస్. అవి ఎన్ని ఉన్నాయి? 4, 5, 6, 7, 8, 9, 10, 11. That's it. 15 to 20. 20 ఉండొచ్చా? 16 to 17 ఏదైనా చెప్తుంటే మీరు ఏది చెప్పాలి? 12 చెప్పాలి. 9 ఒకే ఒక్క మార్కు రావు. ఇంకా 20 ఈక్వల్ అయ్యారు కదా ఇప్పుడు. I 4 కదా. ఒకటి లీడ్ అవుతారు. ఓకే. ఆ లీడ్ అలాగే ఉంది, ఇంకా ఈక్వల్ అవ్వదా? ఓకే. లైట్ వేసుకుంటా. ఇక్కడ కరెంట్ వచ్చింది. నేను వేస్తాను. అక్కడ ఉంది, ఇక్కడ నేను వేస్తాను. Which is the which is the faster printer? ఫాస్ట్ గా ఏ ప్రింటర్ పోనీ ప్రింటర్స్ ఎన్ని ఉన్నాయి చెప్పండి, ఆ పేర్లు చెప్పండి. క్యారెక్టర్ ప్రింటర్స్, డైసీ వీల్ ప్రింటర్స్, లైన్ ప్రింటర్స్, డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్, లేజర్ ప్రింటర్స్, ఆప్టికల్ ఆర్ పేజ్ ప్రింటర్స్. మొత్తం 6 ప్రింట్. ఏదైనా ఒకటే ఉంటది, గెస్ట్ చేయండి ఏదో. ఏదైనా ఒకటి ఉంటది. అని చెప్పాను కదా. అన్నిట్లో ఏదైనా ఒకటే కాదు. అన్ని ఒకటే నాకు ఏదైనా ఒకటే కాదు. 1 2 3 4 5 6 7 8 9 10. ఒక ప్రింటర్ పేరు చెప్పేసి దాంట్లో అది చెప్పుకుంటూ వచ్చాను. డైసీ వెయిట్ ప్రింటర్ మ్యామ్. కాదు, లైన్ ప్రింటర్. ఆ టైం అయిపోయింది. answer లేదా printer? అసలు మనం లాస్ట్ లో చెప్పాను కదా. అదే మీరు చెప్పాలి అని చెప్తే లేజర్ ప్రింటర్ ఫాస్ట్ గా. అయిపోయింది. నోట్ చేసుకుంటున్నా. అంటే మన క్లాస్ లో ఏం జరిగింది, మన క్లాస్ లో చెప్పేటప్పుడు ఏమైతే మనం టాపిక్స్ డిస్కస్ చేసామో వాటి గురించి క్వశ్చన్స్ అడగండి. మన క్విజ్ అంటే ఏంటి, గెలిచామా ఓడామా కాకుండా క్లాస్ లో మనం ఏ టాపిక్స్ కవర్ చేసుకున్నాము, ఎవరేం విన్నారు దాని గురించి క్వశ్చన్స్ అడగండి. అది బాగుంటుంది. వీళ్ళెవరు షార్ట్ కట్ కీసెస్ రాసుకోలేదు, ఎవరికి ఎక్సెల్ స్టార్ట్ కాలేదు, దాని గురించి అడిగితే ఎవరు చెప్పలేదు. అది చెప్పని వాటిని మనం అడగడం అవసరం లేదు. ఇప్పటి వరకు మనం కొన్ని టాపిక్స్ అంటే మనం క్లాస్ లో చెప్పుకున్నాం, ఆ చెప్పుకున్నవి ఏం చెప్పుకున్నాము దాంట్లో నుంచి క్వశ్చన్స్ అడగండి. నాకు వీళ్ళు టాపిక్ మీరు 30 అన్నాక నేను 30 రాసుకున్నాను అన్నమాట. బట్ నాకు వీళ్ళకి అయ్యింది షార్ట్ కట్ కీసెస్ మనం అన్ని చేయలేదు కదా. ఇప్పుడు అన్ని షార్ట్ కట్ కీసెస్ రాసాము, బట్ అన్ని మనం ప్రాక్టీస్ చేయలేదు కదా. బట్ నాకు మీరు 30 అన్నాక నేను అంత డౌట్ తో పాటు కలిపి నేను 30 రాసుకున్నాను అన్నమాట. నెక్స్ట్ టైం కాదంటే ఇంకా అలా చేస్తాను అన్నమాట. ఇప్పుడు మనం ఈ టాపిక్స్ ఏమేమి కవర్ చేసుకున్నాం ఫస్ట్ నుంచి అంటే ఏవో తెలియనివి ఎక్కడెక్కడో వద్దు. ఇప్పుడు కంట్రోల్ ప్లస్ సెమికోన్ ఇస్తే టైం డిస్ప్లే అవుతున్న విషయం కూడా ఎవరు మనం చేయని దాన్ని తెలియని అలా ఉండకూడదు. మనం చేసి ఉండాలి, విని ఉండాలి క్లాస్ లో. అలాంటి వాటి నుంచి క్వశ్చన్స్ అడగండి. అప్పుడు మనం విన్న దాంట్లో నుంచి ఎవరేం విన్నారు మనకు నాలెడ్జ్, అలాంటివి వింటే కూడా నాలెడ్జ్ వస్తుంది. ఓకే సిస్టర్ పక్క కూర్చుంటారు. నువ్వు అడుగుతావా? రోషిత్ అడగాలి మ్యామ్. పవర్ పాయింట్. క్వశ్చన్ అడగచ్చు. What is the example of CUI? ఇది మన స్కాలర్షిప్ ఎగ్జామ్ లో వచ్చిందా? అదే నేను చెప్పడం. ఇప్పుడు మన క్లాస్ లో ఏం డిస్కస్ చేస్తున్నామో వాటి గురించి క్వశ్చన్స్ అడగండి.
ఓకే ఇప్పుడు 20 అయిపోయి 19 ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. DOS, disk operating system. S, disk operating system. అందుకే బుక్ లేకుండా మీరైతే ఏం విన్నారో మీరు ఓన్గా క్వశ్చన్స్ అడగండి. బుక్ లేకుండా బట్ నేను ఆల్మోస్ట్ అవే రాసుకున్నాను మేడం. నేను అదే ఇప్పటికిప్పుడు మీరు ఏంటంటే బుక్ లో వద్దు, బుక్ లో కాకుండా మీరు ఏం విన్నారో దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ మీరు అడగండి. ఆ బుక్ Dash protocol is used for email transmission. Dash protocol is used for email transmission. ఇంకా వచ్చింది SMTP సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. బుక్ కాకుండా మీరు ఓన్గా సంతోష్ నువ్వు అడుగు క్వశ్చన్. ఇప్పటి వరకు నువ్వు విన్నావు కదా కంప్యూటర్ టాపిక్స్, నీకు దాంట్లో నుంచి ఏ క్వశ్చన్ అడగాలనిపిస్తే క్వశ్చన్ అడుగు మీరని నువ్వే ఆలోచించు. అడుగు. ఓకే బుక్ వద్దు, బుక్ క్లోజ్ చేస్తే. What are the scroll buttons in the keyboard? మిడిల్ లెఫ్ట్ బటన్, రైట్ బటన్, మిడిల్ స్క్రోల్. డయాగ్రామ్ కూడా ఇచ్చారు మనం అందరి దగ్గర. కీబోర్డ్ లో మనం ఏంటి స్క్రాల్ చేసే కీసెస్ ఏంటి? ఫోర్ నావిగేషన్. 1, 2, 3, 4, 5, Scroll 8, 9, 7, చెప్పేసి పేజ్ అప్ పేజ్ అని చెప్పండి. ఒక చెప్పండి. శశి నువ్వు చెప్పు శశి. ఒక్కొక్కరు ఒకటి చెప్తా వచ్చారు. ఇప్పుడు శశి అందుకే ఒక్కరు చెప్పండి అంటే ఆ 4 అయినా అవేనా? అవును వీళ్ళే కదా చెప్పింది. వాళ్ళు విన్నప్పుడు అడుగు చెప్పకుండా ఒకరే చెప్పాలన్నప్పుడు ఒకరు చెప్పారు అంతే. నేను చెప్పండి గుడ్డు కదా, మీరేమో చెప్పారు వాళ్ళ టీమ్ కదా వాళ్ళు అర్చుకునేది. వాళ్ళు విని ఒకరు చెప్పండి ఒకరు చెప్పారు అంతే. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒకరు అడగండి క్వశ్చన్ మీ టీమ్ లో నుంచి. సాయి అడుగు సార్. వాట్ ఈస్ కాల్డ్ సెర్చ్ ఇంజిన్? సెర్చ్ ఇంజిన్ కి ఇంకో పేరు. సెర్చ్ ఇంజిన్. ఎగ్జాంపుల్ కావాలా? సెర్చ్ ఇంజిన్ ఇంకో పేరు. ఇంకొక పేరు సర్చ్ ఇంజిన్ కి ఇంకొక పేరు ఏంటి? ఓకే నెక్స్ట్ అక్కడ నుంచి ఒక క్వశ్చన్ వైషి క్వశ్చన్ అడుగుమా. మీరు అట్లా ఇంత టైం తీసుకోవాలంటే కాదు, ఇన్ని టాపిక్స్ మీరు విన్నారా? దాంట్లో నుంచి ఒక క్వశ్చన్ మీరే అడగండి. తర్వాత అంటే ఇంకెప్పుడు టేస్ట్ అడుగుమా. కంట్రోల్ ప్లస్ స్పేస్ బారా సెలెక్ట్ అవుతుందా? నువ్వు ఎక్సెల్ వెళ్ళిపోయావా? సరే మీరంటే చెప్పండి. కంట్రోల్ ప్లస్ స్పేస్ బార్ ఇస్తే ఏమవుతుంది ఎక్సెల్ లో? నేను స్టేటస్ లో ఎక్సెల్ కొన్ని స్టేటస్ లో పెట్టానా? ఓకే అది ఫాలో అయ్యింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఏది చేస్తే ఆన్సర్ ఏమా? అదే కదా అమ్మాయి అదే కదా అదే మీరు రోజు సెలెక్ట్ అవుతుంది. అదే అక్కడ మార్క్స్ వేసేదాకా మీరు ఆన్సర్ రివీల్ చేయొద్దండి. తర్వాత చెప్పండి ఆన్సర్. ఆన్సర్ ఇక్కడ రివీల్ చేయకూడదు. నేను కొన్ని
కొన్ని వచ్చినటువంటి ఏం చేశానంటే కొన్ని పెట్టాను అప్పుడు స్టేటస్ లో పెట్టి కొన్ని అవి చూసుకోండి స్కాలర్షిప్ ఎగ్జామ్ వస్తే ఆ క్వశ్చన్ దాన్ని గుర్తుపెట్టుకొని ఇప్పుడు అడిగి అలా అడగచ్చు కొన్ని ఏదో ఒకటి చూసింటారు మన గ్రూప్ లో పెట్టాము అలాంటివన్నీ మీరు చూసినట్టుగా అడగచ్చు మన అసైన్మెంట్స్ చేస్తారా అట్లా వద్దు పేపర్ బుక్లు మీరు పేపర్లలో వెతకటము బుక్కుల్లో వెతకటం మొబైల్లో వెతకటం వద్దు నాకు మీ బ్రెయిన్ లో నుంచి డైరెక్ట్ గా క్వశ్చన్స్ అడగండి ఇప్పుడు ఎవరు క్వశ్చన్ అడగాల్సింది మీరు కదా పూజా టీము దేశీ అడిగింది దేశీ అడిగితే మీరు చెప్పారు చెప్పలేదు మీకు వచ్చింది మాకు ఇప్పుడు వీళ్ళు అడగాలి వాట్ ఈస్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద ప్రొసెసర్ మెయిన్ పార్ట్స్ ప్రాసెసర్ లో ఉన్న మెయిన్ పార్ట్స్ ఏంటి How many slides are present in PowerPoint? ఇది మంచి క్వశ్చన్ ఇది 9 క్వశ్చన్లు అడగాలి మనం పవర్ పాయింట్ నేను చూపించాను మీకు 9 0 2 3 4 5 6 అమ్మాయి ఆన్సర్ చెప్తాంది కదా చెప్పలేదు చెప్పుకుంటా పోతాను ఒక నెంబర్ చెప్పు పూజ ఏనమ్మా 9 మేడం 9 కదా ఉంటాయి పవర్ పాయింట్ లో స్లైడ్స్ ఇవి మనం చూసి ఏ టైప్ ఆఫ్ కావాలో సెలెక్ట్ చేసుకునేది 9 ఉంటాయి 3 ఉంటాయి కదా 3 రోస్ ఉంటాయి అంటే మొత్తం 9 కదరా మేడం ఫస్ట్ 2 ఉంటాయి ఫస్ట్ 3 ఉంటాయి 3 ఆ 3 ఉంటాయి మనకి ఇక్కడ 9 రెడీమేడ్ గా స్లైడ్స్ ఉంటాయి మనకి దీంట్లో ఏది కావాలో చూస్ చేసుకుంటాము అని నేను చెప్తా అంటే 9 కరెక్ట్ 9 కరెక్ట్ లేదు వేసాం కానీ ఒక మాట వాళ్ళు లీడ్ లోనే ఉన్నారు కదా ఇందాకే టై అయ్యింది మేడం ఓకే మీరు చెప్పారు కాబట్టి ఇప్పుడు ఒక మార్క్ మీకు వచ్చింది అంతే 9 స్లైడ్స్ ఉంటాయి దీంట్లో పవర్ పాయింట్ లో 9 ఉంటాయి 3 ఉంటాయి 9 ఉంటాయి స్లైడ్స్ 9 కరెక్ట్ ఎవరు క్వశ్చన్ అడగాల్సింది ఉండు పూజ కార్తీక్ వాడు కార్తీక్ క్వశ్చన్ అడుగు నీకేది ఉంటే నీకేది అడగాలనిపిస్తుంది అడిగేసే క్వశ్చన్ వాళ్ళు ఆన్సర్ చేస్తారు కంప్యూటర్ ఫస్ట్ జనరేషన్ లో స్పీడ్ ఎంత చెప్పగలిగింది మిగతా ఎవరికి రాదుగా ఫస్ట్ జనరేషన్ లో స్పీడ్ ఏంటంటే ఆమె జనరేషన్ మొత్తం బట్టి పట్టింది మిగతా ఎవరు బట్టి పట్టలేదు మరి ఆమె ఆన్సర్ చేసింది వాటర్ ఇండికేటర్స్ ఇన్ కీబోర్డ్ 1 to 9 ఫస్ట్ క్వశ్చన్ వినండి త్వరగా తొందర పడకండి What are ఇండికేటర్స్ ఇన్ కీబోర్డ్ ఇండికేటర్స్ 2 3 4 5 6 7 8 9 అయిపోయింది నేను చెప్తాను ఇండికేటర్స్ నావిగేషన్ అంటే ఇప్పుడు మనం రైట్ సిగ్నల్ వేస్తాము బండ్లు వెళ్ళేటప్పుడు అప్పుడు ఏమవుతుంది వెనకాల బండ్లో లైట్ వెళ్తా ఉంటుంది అది ఇండికేటర్ కదా ఇండికేటర్ మనం బండి వెళ్ళేటప్పుడు రైట్ సిగ్నల్ వేస్తే రైట్ సైడ్ వెళ్తా ఉంటుంది అది ఇండికేటర్ అలాగే ఇక్కడ ఏవి క్యాప్స్ లాక్ ఆన్ లో ఉంటాయి క్యాప్స్ లాక్ వెళ్తా ఉంటుంది న్యూమరికల్ ప్యాడ్ ఆన్ లో ఉంటుంది న్యూమరికల్ ప్యాడ్ వెళ్తూ ఉంటుంది అవి ఇండికేటర్స్ ఇండికేటర్స్ ఉంటాయి 17 అమ్మా అవి వాళ్ళదే చెప్తున్నారు మీరు నావిగేషన్ నేను ఇండికేటర్స్ అంటున్నారు ఇంకా 17 ఉన్నాయి మా అదెలా పట్టామంటే కీబోర్డ్ ఉంది కదా మ్యామ్ ఏదో తీసుకున్నాం
అది ఒక టీం అంటే ఏంటంటే అందరు కూర్చొని అక్కడ చేయాలి. ఏమేమి ఉన్నాయి రాసుకుంటే మీ క్వశ్చన్స్ మీకే గుర్తుకొస్తాయి. Dash is an example of system software. రా ఏడుకోడులు రా వచ్చేసే లోపలికి రా. ఎవరి టీం ఏడుకోడులు కూర్చోండి. One, ఇంకా ఇంకా క్వశ్చన్ కింద టైం తీసుకుంటా. Dash is an example of system software. ఏదైనా చెప్పవచ్చు. సిస్టమ్ సాఫ్ట్వేర్ Software కి example ఏదైనా. సి ప్రోగ్రామ్ చెప్పు కార్నర్ ఆఫ్ సి ప్రోగ్రామ్ 3 + 3 5 6 7 8 9 10 అయిపోయింది. అది సి ప్రోగ్రామ్ జాబ్ బయట దాని చెప్తాను. Windows. Windows 10. ఆ విండోస్ సాఫ్ట్వేర్ అదొక విండోస్. విండోస్ 11 విండోస్ 7 అంటారు కదా అవి సాఫ్ట్వేర్స్ అదా. 16 ఇప్పుడు ఎవరు క్వశ్చన్ అడిగేది? దానికి క్వాలిటీ వైష్ అడుగుమా. ఏదైనా ఒక ఫైల్ ని మినిమైజ్ చేస్తే ఆ ఫైల్ వెళ్ళి ఎక్కడ ఉంటుంది? రీసైకిల్. 1 2 అయ్యో టాస్క్ బార్ చెప్పినారు అలాంటిగా కరెక్ట్. ఇప్పుడు ఎవరు క్వశ్చన్ వినండి అడిగేటప్పుడు. That term, but in computer terminology refers to. ఏంటి క్వశ్చన్ వినండి వినండి. That term BUG, but in computer terminology refers to. బియూజీ బగ్ అంటే ఏంటి? కదా బగ్ బగ్స్ అంటే కదా ఎర్రర్స్ బగ్స్. ఆ టెర్మినాలజీలో బగ్ అంటే ఏంటి? మీరే చెప్పారు మేడం. ఆ బగ్ అంటే ఎర్రరే ఆన్సర్. అది ఇంటి క్వశ్చన్ మరి వేరే క్వశ్చన్ మీరు ఏం చెప్తారు ఇప్పుడు? మా టీంలో ఓన్ కాడకుండా అడగండి అడగండి. కదా అమ్మాయి వైష్ణవి అయితే అడిగాడు. వైష్ణవి అంటే కరెక్ట్ గా మినిమైజ్ చేసిన ఫైల్ ఎక్కడ ఉంటుంది అది అలాంటివి అడగండి. మనం చేసాము విన్నాము మన సిలబస్ ఏముందో అదే అడగండి. కొత్త కొత్త మనకు వద్దు. ఉండండి ఉండండి మా పూజ పూజ అసలు మీకు ఎవరు తెలియదు. వాడి దగ్గర మంచి నాలెడ్జ్ ఉంది. వాడు ఒక క్వశ్చన్ క్వశ్చన్ అడుగు మన ఆన్సర్ చేస్తాడు. వాడు ఒక క్వశ్చన్ అడుగు వాళ్ళ ఆన్సర్ చేస్తాడు. చెప్తాను ఆన్సర్ ఇప్పుడు. నువ్వు అడుగు దీప క్వశ్చన్ అడుగు. సోము గారు ఏ వాడు ఒక్కసారి క్వశ్చన్ అడుగుతాడు మీరు ఒక్కసారి వినాలి. అడుగు మా దీప. ఇది మళ్ళీ డైలాగ్ అంతా ఇదే పట్టుకుంటుంది. ఇప్పుడే చెప్పాలి. చెప్పేసి అడిగేస్తే మళ్ళీ అడిగే పర్లేదు. చెప్పేసి మరి ఆలోచించుకొని క్వశ్చన్ అడగాలి నువ్వే. దత్త సాయి నువ్వు అడుగుతాను క్వశ్చన్ అడుగు. ఎవరు అడుగుతున్నారు ఇప్పుడు? మీ దాంట్లో ఎవరు అడిగినారు? శశి నువ్వు అడుగుమా. Control Z who uses? Control Z who uses? Undo any action Depends on Control various Z. action. టాస్ లో అయితే సేవ్ అవుతుంది ఫైల్. ఈజీ ఏముంది? కంట్రోల్ జెడ్ ని రెండు రకాలు. ఇప్పుడు కంట్రోల్ జెడ్ ఒకటే చెప్తా అమ్మాయి. అందుకే తెలిసి ఏమడిగింది? రెండు యూజెస్ అడిగింది. ఒకటి మామూలుగా మనకి తెలుసు అడ్డు అని, ఇంకొకటి కూడా తెలిసి ఉండాలి కదా. అప్పుడు నేను చెప్పినప్పుడు వినింటేనే తెలుసుంటుంది. దాంట్లో ఫైల్ గా సేవ్ అవుతుంది. ఇప్పుడు ఎవరిదమ్మా చాయిస్ ఏంటి? కోడ్ లో 4 కేసెస్ ని కలిపి ఏమంటారు? ఇప్పుడు అవి వస్తాయి కదా మేడం, సెంటెన్స్ కేసు
అవిటిని ఏమంటారు? 1 Vehicles, yes, 2, 3 4, 5, 6, 7, 8, 9, 10. చెప్పేస్తాను మేడం నేను. అతను సైలెంట్ వర్క్ చేస్తా అంటే మీరు ఇంకా 3 మెంబర్స్ అక్కడ కూర్చొని చెప్తాను. నేనే చెప్తాను. చేంజ్ కేసా ఫుల్స్ ఏమంటారంటే చేంజ్ కేస్ అంటారు. Changes in case, సింపుల్ change క్వశ్చన్ case. నన్ను అడిగింది. అదే చేంజ్ కేస్ అంటాం కదా. ఫోర్ ని ఏమంటాము అంటే అయ్యో ఇదే నీట్గా అక్కడే మైక్రోస్కోప్ అదే అది తెచ్చుకోండి మరి. ఇప్పుడు మీద అడుగమ్మ. dash IB stand for in computer networks. ఐపీ అంటే ఫుల్ ఫామ్ అంటామా దాన్ని ఏమంటామమ్మా? ఐపీ అంటే I dash IB stand for in computer network. దాన్ని ఏదో చెప్పండి ఇప్పుడు. 1 2 3 4 5 6 7 8 9 గూగుల్లో ఐపీ అడ్రస్ అంటారు కదా. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. కౌంట్ అయితే మేడం IB అంటే ఇప్పుడు గూగుల్ మ్యాప్ లో ఐపీ అడ్రస్ అంటారు కదా. ఐపీ అంటే ఏంటి? ఐపీ అంటే ఫుల్ ఫామ్ చెప్పినా అదే కదా. ఏది ఇంటర్నెట్ ప్రోటోకాల్. క్వశ్చన్స్ విను. ఐపీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్. వినండి. క్వశ్చన్ చూస్తున్నావా? నెక్స్ట్ ఎవరైనా ఇప్పుడు ఆయన 14 క్వశ్చన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. 14 ఫంక్షనల్ కేస్ వాట్ యూజెస్ అన్ని కాదు, ఒక 5 యూజెస్ చెప్పినా చాలు. F1 నుంచి F2 వరకు 6 ఏదైనా F1 నుంచి help ఒకటి చెప్పండి. ఒకటి చెప్పండి. అంటే క్లారిటీగా చెప్పాలి. సరే, అప్పుడు మీరు అందరూ ఒక్కొక్కటి చెప్పొచ్చా? ఆగమ్మా, చరిష్మా. అప్పుడు చెప్పు. F1 help, F2 rename, F5 full screen, దేంట్లో స్క్రీన్ దేంట్లో PowerPoint. మొత్తం 6 మొత్తం ఫీచర్స్ చెప్పాలి. F2 will save as 1 2 3 open window. 7 8 9 10 F11 ఫుల్ స్క్రీన్ కి ఇందాకే క్వశ్చన్ అడిగాను మేడం. F11 చెప్పొచ్చు. మా బోర్డులో Within seconds right ఇందాకే ఇంత క్వశ్చన్ అడిగాను మేడం. F7 ఇంకొకటి మొత్తం 6 కరే కావాలి. అమ్మాయి చెప్పారు మేడం. తను ఇందాక ఒకటి చెప్పింది మ్యామ్, అది అక్క చెప్పలేదు మ్యామ్. రీఫ్రెష్. F5 కి తను మాటి మేమా రెండు ఒకటే. F5 గురించే. ఇంకొకటి F10 గురించా చెప్పింది. F1 F2 F12 చెప్పారు. F12 దేనికి? నెక్స్ట్ పుష్పహాస్మి నువ్వు అడగమ్మా. క్వశ్చన్ అడుగు. పుష్పహాస్మి ఎవరు కూడా అడగలేదు. నువ్వు అడుగు. దీపక్ క్వశ్చన్ అడుగుతాడు వినండి. కంప్యూటర్ ఫుల్ ఫామ్ చెప్పండి. Commonly operated machine used for trade or technology, education, research. అట్లా క్వశ్చన్ అడగగానే ఆన్సర్ రావాలి మాకు. ఈజీ ఏ టీం అయినా అంతే. ఏ టీం అయినా క్వశ్చన్ అడగగానే ఆన్సర్ రాసి ఫాస్ట్ గా చెప్పాలి. చూసారా మా దీపక్ అడిగిన క్వశ్చన్ ఎంత బాగుంది. అర్థం కాలేదు మ్యామ్. అందుకే నేను ఇప్పుడు నేను నా ఇచ్చాను కదా సార్ మళ్ళీ. బుక్లో ఉంటాయి చూడండి. ఇప్పుడు ఎవరు ధార్మిక టీమా? ఓకే. నోట్ ప్యాడ్ లో సేవ్ యాజ్ చేయాలంటే ఏం చేయాలి? షార్ట్ కట్ కి సేవ్ యాజ్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఎస్.
రైట్. అది మనం అక్కడికి వెళ్తే ఫైల్లోకి వెళ్ళినప్పుడు ఏమేమి ఉన్నాయి ఆప్షన్స్ చూసుకోండి, పక్కనే షార్ట్ కట్ కీస్ ఉంటాయి. ఇంటర్సెక్షన్ ఇప్పుడు క్వశ్చన్ ఎవరిది? సాయి అడిగాడు. ఇప్పుడు మీరే దాన్ని ఇంకా అడగాలి. ఆన్సర్ క్వశ్చన్ మీ చాయిసేనా? ఓకే ఓకే. ఇంకా 13 క్వశ్చన్స్ బ్యాలెన్స్ ఉన్నాయి. షిఫ్ట్ ప్లస్ హోమ్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది? షిఫ్ట్ హోమ్ ప్రెస్ చేస్తే కసర్ నుంచి షిఫ్ట్ హోమ్ అంటే కసర్ నుంచి ఫ్రంట్ సైడ్ హోమ్ ఆ లైన్ స్టార్టింగ్ కి సెలెక్ట్ అవుతుంది. ఇంటర్సెక్షన్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్ ఆర్ సెల్ ఎవరు సెల్ చెప్పింది? ఎవరు? ఇద్దరు చెప్పారు కార్తీక్ కార్తిక్. ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్. Which of the following is not a computer language? Python, Basic, COBOL, Cobala, COBOL and Lotus. మొన్న ఇచ్చారు మేడం. ఇంకా 10 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. Madam, నేను అవే అడుగుతాను మేడం. నాకు ఇవన్నీ నేను అవి రాక ఇంతమంది ఉన్నారు కదా, 10 క్వశ్చన్లే కదా. వీళ్ళందరూ చెప్పారు సార్ మేడం. నెక్స్ట్ టైం కావాలంటే నేను చెప్పినట్టు నేను చేస్తాను మేడం. వీళ్ళందరూ తెల్లొట్టే కదా మనం రాసుకున్నారు. ఉండు ఉండు ఉండు. మీరు వాళ్ళకి తెలియనంటూ మీరు పర్టికులర్ గా కొత్తగా అడగాలి. మీరు విన్న దాంట్లో నుంచి వాళ్ళ ఆన్సర్ చేయని ఏదన్నా ఉంటే పట్టుకోవాలి మీరే. అలాంటి క్వశ్చనే మీరు అడగాలి. నెక్స్ట్ టైం కానీ అదని రాసుకొని వస్తాం మేడం. ఇది ఒకటే ఇది ఒకసారి నెక్స్ట్ టైం కానీ ఇంకోసారి పెట్టండి మేడం. ఫుల్ షార్ట్ కట్ తీసేసి సరి కదా. అడగండి. ఇప్పుడు మాకు తెల్లొట్టు అడుగుతున్నారు కదా మేడం. అడిగి లావల్లో సమాధానం నువ్వు ఇప్పుడు ఎవరు అడగాలి క్వశ్చన్? ఏంటి మమ్మ క్వశ్చన్ అడగాల్సింది? పూజ టీమే కదా. స్టార్టింగ్ ఈ క్వశ్చన్ అడగడానికి కాదు, వాళ్ళు అడిగే క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి కూడా అడిగి ఉండాలి. వాళ్ళకి వాడు కాబట్టి మంచి అడగాల్సింది లోటస్ అవును లాంగ్వేజ్ ఏంటో క్వశ్చన్ అడిగారు. లోటస్ ఆన్సర్ చేసేసారు కదా. వాళ్ళే కదా అడగాలి. క్వశ్చన్ వాళ్ళు What is the full form of NS and value? నానో సెకండ్స్. నానో సెకండ్స్ చెప్తా వాల్యూ కావాలా? ఏంటి? నానో 1 సెకండ్స్ మిలియన్ 1 మిలియన్ పర్ సెకండ్. సాయి చెప్తున్నాడు విను. 1 మిలియన్ పర్ సెకండ్. 1 2 3 4 5 6 7 8 9 10 1 million part 1 మిలియన్ part వాళ్ళే 1000 1 million 1 మిలియన్ పర్ సెకండ్. అని దగ్గరికి వచ్చాడు. జనరేషన్స్ వచ్చి సాయికి బాగా సాయికి నేర్చుకున్నాడు జనరేషన్స్ బాగా. అడగండి. నువ్వు క్వశ్చన్ అడగాలా? ఓ సంతోష్ పక్కన కూర్చోకు, పిల్లల పక్కన నువ్వు అటు జరుపు, మధ్యలో కూర్చోబెట్టుకుని ఏడుకోండి. అక్కడికి వెళ్ళి సంతోష్ పక్కకి వెళ్ళి కూర్చో. రోషిత్ సంతోష్ మధ్యలో కూర్చోండి. జరుపుకోండి మా జరుపుకోండి. నెక్స్ట్ మీటింగ్ వచ్చినప్పుడు మీటింగ్ దానికి మీటింగ్ వచ్చినప్పుడు సోము అడుగుతాడు క్వశ్చన్. ఓకే మ్యామ్. సోమునా ఇప్పుడు ఎవరు ఇక్కడ రా సోము. సోమురా వదిలే వదిలే వాడు అక్కడ నుంచి అడగని. ఇప్పుడు ఎవరు మా టీం అడగాల్సింది? అడుగమ్మా. కంట్రోల్ ప్లస్ 5 ఏమవుతుంది? A5 ఇది చెప్పారు మేడం. కంట్రోల్ ప్లస్ 5 ఓన్లీ సింగిల్ 5. control plus 5 1 2 3 4 5 6 7 8 9 10. లైన్ స్పేసింగ్స్ ఏనా పూజ? 1.5 లైన్. లైన్ స్పేసింగ్స్ మాత్రమే. లైన్ కి గ్యాప్ ఉంటాయి కదా. సోమ క్వశ్చన్ అడుగుతాడు కదా.
వాటికి ఇంకో పేరు ఏంటి దాని మీనింగ్ ఏంటి సరే మోడీలే ఊరికే వాడు అడిగాడు ఓకే మీరు మార్క్ చేసుకునేస్తారా ఏదైనా పెన్సిల్ తో రాసినట్టుగా అడగండి అదే మేడం గణితాలు ఉన్నాయి అంటే కంప్లీట్ జరిగాడు పెద్దది కాబట్టి ఎవరు చెప్పలే అంటే వాళ్ళు అడుగుతారు నెక్స్ట్ ఎవరు ఇప్పుడు పూజ టీమా ఏ క్లాస్ అయిపోయింది క్వశ్చన్ అయిపోయింది మార్క్స్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ నార్మల్ 4 సేమ్ అవుతుంది కంట్రోల్ షిఫ్ట్ 4 ప్లస్ నార్మల్ 4 కంట్రోల్ షిఫ్ట్ 4 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కరెన్సీ ఫార్మేట్ ఏంటండి కరెన్సీ ఫార్మేట్ మేడం కరెంట్ కరెన్సీ సైన్ సైట్ Alternate of control. ఎక్సెల్ నేను అడగలేక ఆన్సర్ అదే నా అడుగుతున్నాను మనకి 8 క్వశ్చన్స్ ఉన్నాయి రా 8 క్వశ్చన్స్ మోర్ అంతే అదంతా అవసరం కంట్రోల్ ప్లస్ గ్రేటర్ దాన్ కంట్రోల్ ప్లస్ లెస్ దాన్ ఇంక్రీజ్ ఫాంట్ సైజ్ దేనికి ఏడికి దేనికి దేనికి అమ్మాయి ఆన్ కరెక్ట్ చెప్తానులే చెప్తా మనం ఏం సెలెక్ట్ చేసుకుంటే అది అంటే డేటా ఏది మొత్తం 5 6 7 ఆన్సర్ పూర్తిగా చెప్పు అంటే గొప్పనండి అమ్మాయి ఆన్సర్ చెప్తాను దేనికి దేనికి which will be selected or file document క్వశ్చన్ control plus arrow marker increase Ma'am, मैं वापस चक्कर में less than or greater than. గ్రేటర్ దాన్ కి ఏమవుతుంది greater than తోటి increase అవుతుంది greater than ఏదో ఒకటి అన్నాడు మైక్రోసాఫ్ట్ వర్డ్ లో ఫాంట్ గ్రో అవుతుంది ఇంక్రీజ్ అవుతుంది లెస్ ఓకే దాన్ నెక్స్ట్ టైం మనం నోట్ చేస్తాను మేడం నేను కూడా అడుగుతాను నెక్స్ట్ మీరే ఇప్పుడు కంట్రోల్ ప్లస్ ఆల్ ప్లస్ 2 సో ఇది కూడా నాకు తెలియదు నాకు మళ్ళీ ఎవరికి రాదు అని మీరు చెప్పాను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. అప్లై హెడ్డింగ్ 2 అంటే పెద్దగా ఉంది సెకండ్ వస్తుంది హెడ్డింగ్ సైజ్ ఫాంట్ 3 చెప్పారు కదా. మీకు ఇప్పుడు అన్ని షార్ట్ కట్ కీస్ ఇస్తా అందరూ రాసుకోండి అన్ని మళ్ళీ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ CONIO CONIO కి ఫుల్ ఫామ్ కావాలి కొనియో డాట్ అంటే ఫుల్ ఫామ్ ఓ కోనియో డాట్ హెచ్ CONIO డాట్ హెచ్ రాసుకో. ఎవరమ్మా అక్కడ వచ్చింది పైన ఓకే 1, CONIO డాట్ హెచ్ 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆన్సర్ చెప్పండి కన్సోల్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ ఇంక్లూడ్ అయ్యింది సి ప్రోగ్రామ్ స్టార్టింగ్ సెకండ్ లైన్ కంట్రోల్ ప్లస్ ఉండండి పూజ శైలేష్ అడుగుతారంట ఇది కదా ఇది ఏమేసి కంట్రోల్ ప్లస్ ఇప్పుడు అన్ని టాపిక్ లో అందరూ అన్ని పెట్టుకోరు మీరు మాత్రమే ముందే వేసేసారు వెరీ నైస్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఓపెన్ టు అనదర్ ఓపెన్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఓపెన్ టు అనదర్ ఆన్సర్
వర్డ్ ఇంకొక వర్డ్ ఫైల్ ఓపెన్ అవుతుందా? వచ్చేవాడు క్వశ్చన్ అడిగితే మీకు పాయింట్ వస్తుంది. ఇంకా ఇది జరుగుకోండి జయశ్రీనా జస్ట్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చారా 7 క్వశ్చన్ 7 ఉన్నాయి. ఇప్పుడు ఎవరు అడగాలి క్వశ్చన్ అమ్మా? ఎవరు ఇప్పుడు ఎవరు పూజ వాళ్ళు అడగాలి. ODA.H అడిగారు. నెక్స్ట్ అడుగు What is the full form of STDIO? C program. STDIO.H STDIO.H C లో C program. First line. అదే STDIO.H 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Standard input output header. 6 క్వశ్చన్స్ ఉన్నాయి. Okay. The most common storage device for a personal computer is స్టోరేజ్ డివైస్ అయినా పర్సనల్ కంప్యూటర్ కి స్టోరేజ్ డివైస్ ఏది? స్టోరేజ్ the most common storage device for a personal 3, computer 4, 5, 6, 7, 8, 9, 10. నేను చెప్పాను కాదు CPU అని చెప్పు. కాదు అబ్బాయి చెప్తాడు విను ఏంటది? హార్డ్ డిస్క్. టైం అయిపోయింది ఇంచోమా కీలే చేస్తారు వాడు చెప్తా ఉన్నాడు చేస్తారా మిగిలేదు మన మార్క్స్ తను చెప్తున్నాడు వినండి కౌంట్ చేసాం ఇందాక మేడం ఎక్స్క్యూజ్ ఇచ్చుంటాం మేడం మాకు ఇందాక ఎక్స్క్యూజ్ ఇచ్చారా చెప్పండి సరే అంతేలే అవును మాకు ఇచ్చుంటే మేము ఇప్పుడు ఇచ్చుంటాం క్వశ్చన్ వినండి ఒక గ్యాప్ ఇవ్వండి నేను చెప్తాను నేను చెప్పేదాకా ఉండండి ఇప్పుడు నీకెందుకు పాయింట్? హార్డ్ డిస్క్ అదే స్టోరేజ్ డివైస్ ఏంటి? CPU లో ఇప్పుడు మనకి ఏంటి CPU లో స్టోర్ అయిపోదు కదా దాంట్లో ఉన్న దేంట్లో స్టోర్ అవుతుంది అనేది మీకు చెప్పగలగాలి. ఓకే ఇప్పుడు ఎవరు క్వశ్చన్ వీళ్ళు అడిగేసరి దాన్ని కావాలి మళ్ళీ ఈక్వల్స్ వచ్చారా? మొత్తం ఇంకా 5 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. 5 లో కరెక్ట్ గా 2 అయిపోయినా ఒకటి ఎక్స్ట్రా ఉంది. 5 ఇప్పుడు కరెక్ట్ గా ఈ 5 కరెక్ట్ గా ఇంకా ఎవ్వరు అడగండి ఒక్కొక్కరు ఆన్సర్ చేయండి. ఇది ఇప్పుడు కరెక్ట్ గా వెళ్ళాలి. ఇప్పుడు దాకా ఈక్వల్ అయ్యారు కదా ఇద్దరికి ఈక్వల్ ఉన్నాయి కదా వదిలేయండి. ఇప్పుడు ఈ 5 క్వశ్చన్స్ వెరీ క్రూషియల్ కరెక్ట్ గా అడగండి కామ్ గా ఉండండి. ఓకే What is the default drive in DOS when the system starts? మళ్ళీ అడుగు రిపీట్ క్వశ్చన్. What is the default drive in DOS when the system starts? What will see, madam? రైట్ వెరీ గుడ్ దాస్ ఓపెన్ చేసినప్పుడు డిఫాల్ట్ గా ఏ ఉంటుంది ఏ డ్రైవ్ ఉంటుంది దాన్ని సి డ్రైవ్ అనే బదులు ఇంకేమంటాము సాయి కోలన్ డాష్ ఉంటుంది కదా దాన్ని ఏమంటాము ప్రాంప్ట్ అంటాం ఓకే నెక్స్ట్ ఇంకా 4 క్వశ్చన్స్ ఉన్నాయి Which key combination is used to minimize the all open windows and displays the screen? అది అర్థమయ్యే క్వశ్చన్ అడుగు బాగా Which key combination is used to minimize the all open windows and displays the screen? స్క్రీన్ పైన ఉన్న ఫైల్స్ ని మినిమైజ్ చేయాలంటే ఎలాగనా అలా మీరు ఒకసారి ప్రాక్టికల్ చేశారు కదా మేడం అట్లా కాదు క్వశ్చన్ తెలుగులో చెప్పుకుంటున్నా అర్థమైంది చెప్పండి క్వశ్చన్ మరి రిపీట్ చేయమని కాదు అర్థం ఎలాగ అడుగున్నాడు మనం ఏదైనా ఓపెన్ చేసిన స్క్రీన్ ని ఆ డిస్ప్లే ఏదైనా స్క్రీన్ మనం చేసేదాన్ని మినిమైజ్ చేస్తే ఏ ఒక ఫంక్షన్ కీ అనేది అది చేస్తే మనకు ఆల్టర్నేటివ్ యూజ్ అవుతుంది
ఇప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు మనకు ఒక కీ మనం నేర్చుకున్నాం. సో ఇప్పుడు కంట్రోల్ ఏ నుంచి కంట్రోల్ జెడ్ లో ఒక కీ ఉంది, దాని ఆల్టర్నేటివ్ ఇప్పుడు ఆన్సర్. క్వశ్చన్ ఒకసారి వినంటే మీకు ఆన్సర్ అయిపోతుంది. మళ్ళీ అడుగుతున్నా, నాకు కూడా అర్థం కాదు. Which key combination is used to minimize the all open windows and display the screen? మేడం మొన్న హింట్ చూసారు కదా మేడం మీరు కూడా. ఫైల్ ని మినిమైజ్ చేయడం కోసం ఆప్షన్ ఏంటినా? అదే మేడం. ఇప్పుడు ఫైల్ ఏదైతే కరెంట్ విండోస్ లో ఉన్న ఫైల్స్ ని మినిమైజ్ చేయాలంటే ఎలా మినిమైజ్ అన్ని చేస్తాము? విండోస్ ఆన్ చేసుకోవాలన్నా ఆ, అది అంటే ఆల్టర్నేటివ్ గా ఇప్పుడు ఆల్రెడీ కొన్ని మనము మినిమైజ్ ఓపెన్ చేసుకొని చేసుకున్న విండోస్ ని మినిమైజ్ చేసుకున్నాం. ఉండండి. ఆ ఓపెన్ చేసుకున్న ఫైల్స్ ని మినిమైజ్ చేసుకున్నాం. ఆ మినిమైజ్ చేసుకున్న ఫైల్స్ ని మళ్ళీ చూసుకోవాలంటే ఏం షార్ట్ కట్ కి యూజ్ చేస్తాము? అదేనా? మీరు ఓపెన్ చేసేదానికి అడుగుతున్నారు, క్లోజ్ చేసేదానికి అడుగుతున్నారు. Alt F4 క్లోజ్ అవ్వడానికి ఆల్ట్ ఎఫర్ట్ షట్ డౌన్. ఫైల్ క్లోజ్ అవుతుంది. ఆర్ట్ F4 అంటే shut down కాదు. ఆర్ట్ F4 అంటే ఫైల్ క్లోజ్ అవుతుంది. మేడం మీరు మొన్న ఆర్ట్ F4 షట్ డౌన్ కే కాదమ్మా. ఆర్ట్ F4 అంటే ఫైల్ క్లోజ్ అవుతుంది. కంట్రోల్ డబల్ ఇచ్చినా కూడా ఫైల్ క్లోజ్ అవుతుంది. మొన్న మీరు చూసాక విండోస్ ప్లస్ డి మేడం, అదో ప్లస్ డి ఆర్ట్ ప్లస్ F4 ఇచ్చినా ఫైల్ క్లోజ్ అవుతుంది. కంట్రోల్ డబల్ ఇచ్చినా ఫైల్ క్లోజ్ అవుతుంది. కంట్రోల్ డబ్ల్యూ చెప్పేటప్పుడు మీకు అందరికీ నేను చెప్పాను, కంట్రోల్ డబ్ల్యూ ఇచ్చినా ఫైల్ క్లోజ్ అవుతుంది, ఆల్ట్ F4 ఇచ్చినా ఫైల్ క్లోజ్ అవుతుంది. షట్ డౌన్ కి ఏంటంటే అన్ని మన ఫైల్స్ అన్ని క్లోజ్ చేసేసాక నార్మల్ గా షట్ డౌన్ అంటే ఆల్ట్ F4 ఇస్తే షట్ డౌన్ ఆప్షన్ దగ్గరికి వెళ్తాం మనం. ఆల్ట్ F4 అంటే ఫైల్ క్లోజ్ అవుతుంది. 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఆల్ట్ F4 అంటే క్లోజ్. క్వశ్చన్ ని ఇంగ్లీష్ లో కాకుండా దాన్ని ఇదేంటి అని అడగాలి. అడిగితేనే అర్థమవుతుంది క్వశ్చన్. ఇప్పుడు ఎవరు క్వశ్చన్ అడగాల్సింది? Which features allows you to keep the top row visible while scrolling down a large worksheet? ఎక్సెల్ లో వర్క్ షీట్ ఇప్పుడు ఏదైనా చేసామంటే హెడ్డింగ్స్ పెడతాం కదా మేడం, ఫస్ట్ రో అలానే ఉండడానికి క్యాప్టెస్ అండ్ షార్ట్ కట్ అది ఆప్షన్ పేరేంటి? ఆప్షన్ పేరేంటి? ఆ ఫస్ట్ రో అంతా అలానే ఉండాలి. స్క్రోల్ చేస్తే ఇప్పుడు పైకి వెళ్ళిపోతుంది. మామూలుగా స్క్రోల్ చేస్తే ఆ హెడ్డింగ్ కూడా కనిపించకుండా పైకి వెళ్తుంది. స్క్రోల్ చేసినప్పుడు ఆ హెడ్డింగ్ మాత్రం కనిపించి మిగతా పని స్క్రోల్ అవ్వాలి. దానికి ఆప్షన్ అదే ఇప్పుడు మనం స్క్రాల్ చేసుకుంటా వెళ్ళిపోతా ఉంటే పైన మనం హెడ్డింగ్ పెట్టాం అనుకోరా, సీరియల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, క్లాస్ అలా పెట్టినప్పుడు కిందకి మన డేటా అంతా ఇచ్చుకుంటూ వెళ్తాం. పైకి స్క్రాల్ అయ్యేటప్పటికి ఏంటి, సీరియల్ నెంబర్, నేమ్ అవి కనిపించకుండా స్క్రాల్ అయిపోయి పైకి వెళ్ళిపోతాయి. అలా వెళ్ళిపోకుండా ఆ కాలం ని అలాగే ఉంచి అదొకటి రో ఒకటి అలాగే కనిపిస్తుంటుంది, డేటా మాత్రమే స్క్రాల్ అవుతుంది. ఆ హెడ్డింగ్ అలాగే ఉంటుంది అనమాట, అది మూవ్ అవ్వదు. అలా మూవ్ అవ్వకుండా చేయడానికి ఏం ఆప్షన్ యూజ్ చేస్తారు? 1 2 3 4 5 6 7 8 9 10. నేను ఒక క్లూ ఇస్తా, ఆ క్లూ అయినా వాళ్ళ ఆన్సర్ చెప్తే ఇలా మార్క్ వేయాలి. నేను ఒక చిన్న క్లూ చెప్తాను. ఇప్పుడు మనం ఆడుకుంటా ఉంటాం కదా, కలర్ వాట్ కలర్ డూ యూ వాంట్ అంటే వెనకాల వాళ్ళు వస్తూ ఉంటారు. అప్పుడు మనం ఆగిపోమంటాం కదా వాళ్ళని, అప్పుడు వాళ్ళు ఇలాగే ఉండాలి. వాడు తిరిగి చెప్పేదాకా వాళ్ళు ఇట్లాగే ఆగిపోవాలి. దాని ఏమంటారు? అలాగే ఉండిపోమంటాం కదా. ఆప్షన్ ఉంటుంది, దాంట్లో కాలం కావాలా రో కావాలా అక్కడే చూపిస్తుంది, దానికి ఇచ్చేయాలి. ఫ్రీజ్ అంటే ఏంటి? ఫ్రీజ్ అయిపో. అదే నేను అందుకే ఆటలో కూడా అయిపోయినప్పుడు ఇట్లా ఆగిపోమంటాను కదా వాళ్ళని. అదే ఆ కోడ్ గుర్తురాల, సడన్ గా కోడ్ గుర్తురాల. అది ఆడలేదా మీరు? వెనక్కి కదలకుండా ఆగిపోమనాలి. వాడు వచ్చి ఎంత డిస్టర్బ్ చేసినా కదలకుండా అలాగే ఉండాలన్నమాట. ఇంకా 2 క్వశ్చన్స్ ఉన్నాయమ్మా. ఇప్పుడు అడిగేటప్పుడు వీళ్ళు అడగాలి, పూజ వాళ్ళు. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ F12. షిఫ్ట్ ప్లస్ F12.
ఇప్పుడు చూస్తే దొరకదు. 2, 3, 4, 5, Let's 6, go to count. 7, 8, 9, 10. Print the document. ప్రింట్ డాక్యుమెంట్. ఇద్దరు ఈక్వల్ అయ్యారా ఇప్పుడు? Not ఇప్పుడు అందరూ శాంతిగా ఉండండి. ఇదిగో చూడండి, అట్లా అయిపోయింది, ఈ ఆన్సర్ అట్లా అయిపోయింది, ఇంకా లేదు. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. ఇప్పుడు 1 క్వశ్చన్, హైలైట్ క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఎవరిది? ధార్మిక వాళ్ళది. వాళ్ళు అడగాలి, మీరు చెప్పేశారు అనుకోండి, ఇక్కడ ఎటువంటి పాలిటిక్స్ జరగలే. ఇంకా మీరు కొట్టుకున్నారు, అయిపోయింది. అదే ఆన్సర్ ఇక్కడ చెప్పుకుండాల్సింది, దానికి చేసేసుకున్నారు, డిస్కషన్ లేదు. ఇప్పుడు ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు కదా, వాళ్ళు టాలెంటెడ్ అడగాలి, నేను టైం ఇస్తా మీకు. వాళ్ళు మీరు కౌంట్ చేయొద్దండి, 10 నేను కౌంట్ చేస్తా. క్వశ్చన్ అడగాలి, వాళ్ళకి టైం ఇస్తాను, వాళ్ళు ఆన్సర్ చేయాలి. ఇంకా ఏదైనా క్వశ్చన్ వాళ్ళకి ఇంకా ఏదైనా క్లూ కూడా నేను చెప్తాను, ఇండైరెక్ట్ గా వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే పూజ? మార్నింగ్ ఇద్దరిని కూర్చోబెట్టి లెసన్ చెప్పడం వల్ల మీకు ఎంత యూజ్ అయ్యింది చూసారా ఇప్పుడు? సాయి డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎంత బాగా యూజ్ అయ్యింది. Difference between compiler, interpreter. కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ నేను కూడా చెప్పాను. డిఫరెన్సెస్ ఉండండి, నా టైం ఇవ్వండి, మీరు కౌంట్ చేయొద్దండి. బుక్ లో చూసి కాదు. బుక్ లో చూడకుండా నాకు మీరు చూస్తాను. చెప్పలా మేము ఏది చూసుకున్నా చేయండి. వాళ్ళు ఎంత మీరు షార్ట్ కట్ కి అడిగినా అన్ని కీసెస్ లో వాళ్ళు వెతికింది లేదు, వాళ్ళు ఆన్సర్ చేసింది లేదు. నేను డిఫరెన్సెస్ నేనే ఆ రోజు ప్రొజెక్టర్ లో కూర్చోబెట్టి అవన్నీ చెప్పాను అనమాట. ఎన్ని 25 ఏమో డిఫరెన్సెస్ ఉంటే ఆ డిఫరెన్సెస్ అన్ని చెప్పాను. కంపైలర్ నువ్వు నేను అది నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా పూజ, నువ్వు కూడా విన్నావు. నాకు సాయి ఆన్సర్ కంపైలర్ చేస్తాడు. అంటే ప్రోగ్రామ్ లో దాన్ని టైం అయినా పర్వాలేదు, నేను డిఫరెన్సెస్ 2 చెప్పాను. ఆ దానిలో ఒక డిఫరెన్స్ మీరు మీకు ప్రోగ్రామ్ వైజ్ కాకపోయినా ఇది కొంచెం ఇలా గుర్తు పెట్టుకోండి కూడా నేను చెప్తా ఉంటాను. ఒకటి 4 సార్లు దాన్ని రిపీటెడ్ గా వర్డ్స్ చెప్తా ఉంటాను. అది లేకపోతే మీరు వినలేదు అనుకో, ఓకే వాళ్ళకి క్లాసెస్ వినలేదు, వీడియోస్ పెట్టినా చూడలేదు, డిఫరెన్సెస్ నేనే చెప్పింటాను. మీరు ప్రోగ్రామింగ్ చేయకపోయినా పర్వాలేదు, ఇలాగా ఇలాగా అని చెప్పింటాను. కంపైలర్ అంటే ఇది, ఇంటర్ప్రిటర్ అంటే ఇది. ఆ డిఫరెన్సెస్ క్లాస్ ఎవరు అటెండ్ అయ్యారు? చేసేదండి ఎంతమంది డిఫరెన్సెస్ క్లాస్ కి నువ్వు రాలేదమ్మా? అంటే అది నేను చెప్పిన క్లాసే కదా. ఇప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్లను ఏమీ లేదు, మనం అక్క ఇవన్నీ రాయాలా అడిగింది. అన్ని రాయాలమ్మా, తప్పదు అన్నాను. రాస్తే ఆన్సర్ కూడా ఏంటి, అవి రాయాలా, పీడిఎఫ్ పెట్టి అదే పనిగా వెతికి వాటి పీడిఎఫ్ లో మార్చి పెడితే ఇవన్నీ రాయాలంటే ఒకసారి రాస్తే ఏంటంటే కొంచెం చదివినది జ్ఞాపకం ఉంటుంది, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న. రాసున్నారు కదా కనీసము, రాసింటే ఆ వర్డ్స్ అన్న విని ఏదో ఒకటి తెలుసుంటుంది కదా. ఇప్పుడు అమ్మాయి అడిగిన షార్ట్ కట్ కీసెస్ అయితే ఎవ్వరు రాయలేదు పాపం. న్యాయంగా చెప్పాలంటే అమ్మాయి చెప్పిన అడిగినవన్నీ క్వశ్చన్స్ మీరు ఎవ్వరు రాయలేదు. ఎక్సెల్ మీకు అవ్వలేదు కాబట్టి తను అడిగిన వాటిలో మీరు ఆన్సర్ చెప్పకపోయినా నేను ఎక్స్క్యూజ్ ఓకే. బట్ ఇదేంటంటే డిఫరెన్సెస్ పీడిఎఫ్ ఇచ్చాను, రాయమని చెప్పాను, నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను, మీకు పీడిఎఫ్ కూడా పెట్టాను. అది అందరి దగ్గర ఉంది పీడిఎఫ్. సరే, కంపైలర్ కి ఇంటర్ప్రిటర్ కి 7 కొనలు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగైతే పాయింట్ ఇవ్వండి మేడం. అలా అయితే పాయింట్ ఇవ్వండి మేడం. సంతోష్ నువ్వు చెప్పు. సెకండ్ ఛాన్స్ సంతోష్ చెప్పాలా. కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి? నువ్వు అన్ని ఆడ కూర్చొని ఎంసెట్లు వేసింది లేదు, ఇదన్నా వింటున్నావు కదా, కొంచెం చెప్పు. స్టార్టింగ్ నుంచి వింటున్నావు కదా క్లాసెస్ ఇక్కడ కూర్చొని.
ఏమైనా చెప్పు కొన్ని శిరీష నువ్వు చెప్పు మరి. మనం కంపైలర్ అంటే మనము అంతా సి ప్రోగ్రామ్ అంతా చేసేసాక ఏదైనా ఎర్రర్స్ ఉంటే లాస్ట్ లో ఆల్ F9 ఇస్తే చూపిస్తుంది. ఇంటర్ప్రిటర్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేస్తా అన్నప్పుడు చూపిస్తుంది. అంతే అంటే ఒక్క 10 నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ మనం టైం స్పెండ్ చేసి ప్రోగ్రామింగ్ అనేది మన డైలీ లైఫ్ లో మనకి యూజ్ అయ్యేదే. ప్రోగ్రామింగ్స్ మనం దాంట్లో జాబ్స్ చేస్తామా, దానివల్ల ఏం యూజ్ కాదు. ఇప్పుడు 1 to 3 అడిషన్ సబ్ట్రాక్షన్స్ మన డైలీ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుందో ఇంకా ఫ్యూచర్ లో సి ప్రోగ్రామింగ్ కూడా మనకి యూజ్ అవుతుంది. స్మార్ట్ ఫోన్ అమ్మో నాకు టచ్ ఫోన్ ఆపరేట్ చేసేది రాదు అనే రోజులే, నాకు ఫస్ట్ రాదు. తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న కూడా ఆపరేట్ చేస్తున్నామా. సి ప్రోగ్రామింగ్, పైథాన్ ప్రోగ్రామింగ్ కూడా అంతే, అందరికి ఎప్పుడు యూజ్ ఉండకపోవచ్చు. తర్వాత నెక్స్ట్ జనరేషన్ కి పైథాన్, సి ప్రోగ్రామింగ్స్ కూడా అందరికి యూజ్ అయ్యేవి, అందరూ వాడాల్సిందే. తను అడిగిన క్వశ్చన్ కరెక్ట్ గానే ఉంది, అది PDF లోను చూసాము, నేను చెప్పాను. కంపైలర్ అంటే టోటల్ ప్రోగ్రామింగ్ అంతా అయ్యాక ఎర్రర్స్ ఉన్నాయో చూసుకోవాలి. ఇంటర్ప్రిటర్ అంటే లైన్ లోనే ఎర్రర్స్ ఉంటే నెక్స్ట్ లైన్ లోనే తెలుసుకోవాలి, అది ఇంటర్ప్రిటర్. టోటల్ ప్రోగ్రామింగ్స్ ఇది ఈచ్ లైన్ లోనే తెలియదు. కంపైలర్, ఇంటర్ప్రిటర్. ఓకేనా? మీవి మార్క్స్ ఇప్పుడు ఎవరు విన్నర్స్? పోనీ ఇప్పుడు అలాంటిదే ఆ రెండు ఉన్నాయి కదా, డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, ఆ డిఫరెన్సెస్ లో నుంచి ఒక క్వశ్చన్ అడగండి. పోనీ ఏమి రాసుకోలేదు మేడం. నేనేం చేశారంటే క్వశ్చన్స్ అందరు ఏం చేశారో అది కాకుండా ఎవరు తెలియని క్వశ్చన్స్ రాసుకొని వచ్చేసారు. అట్లా కాదు, ఇప్పుడు ఇవైతే అందరికి తెలిసిన టాపిక్సే. అసలు ఆ డిఫరెన్సెస్ లో 25 డిఫరెన్సెస్ నేను ఏం పెట్టాను కూడా ఎవరు చూడ అయితే ఇంకా నాకు మండేకి లేదా ట్యూస్డే హాలిడే ఇస్తున్నాను కదా, 12th హాలిడే కదా, వెడ్నెస్డేకి ఇప్పటికి మనకు 4 days టైం ఉంటుంది. అప్పుడు సాటర్డే, సండే, మండే, ట్యూస్డే 4 days ఉంటుంది. అన్నీ రాయండి, నేను మీకు నోట్స్ ఇస్తాను, ఏది షార్ట్ కట్ పీసెస్ ఇస్తాను. ఇప్పుడు అన్ని తను రాసుకుని చూసారా, అన్ని షార్ట్ కట్ పీసెస్ అన్నీ మీకు ఇస్తాను, అవి రాసుకోండి. ఇక్కడ డిఫరెన్సెస్ మీకు PDF పెట్టాను నేను గ్రూప్లో, మళ్ళీ కావాలంటే ఇప్పుడు మళ్ళీ పెడతాను గ్రూప్లో. ఆ 25 డిఫరెన్సెస్ రాయండి, అవి ఇన్ జనరల్ గా మనకి యూజ్ అయ్యేటివే. ఇప్పుడు అయిపోయింది కదా, మళ్ళీ దానికి కూడా కదా ఇన్ జనరల్ కావన్నీ దాంట్లో ఉన్నాయన్నమాట డిఫరెన్సెస్. అప్పుడు నేను చెప్పింది అదే, క్విజ్ ప్రోగ్రామ్ వచ్చేటివే అని. అందులో 25 అడిగినారు మీరు. కట్టు కాపీ కట్ కాపీ డిఫరెన్స్ ఉంటుంది. క్యాన్సిల్ కి సేవ్ డిలీట్ కి క్యాన్సిల్ కూడా ట్యాబ్ కి స్పేస్ బార్ Before. స్పేస్ బార్ అండ్ ఆర్ ఇప్పుడు చెప్పరా పూజ. అంటే నాకు మీరు అప్పుడు చెప్పింది మాట అంటే రెండు కలిపి అంటే ఏదో ఒకటి ఉన్న ట్రూ వస్తుంది. ట్రూ ఆర్ ఫాల్స్ ఎక్సెల్ లోనే ఆఫ్ అంటే ఒకటి ఏది ఉన్నా ఒకటి ట్రూ. అండ్ ఆర్ అంటే ఏంటి? అంటే రెండు కరెక్ట్ ఉంటే ట్రూ వస్తుంది. ఆర్ అంటే ఏది ఒక్కటి ఉన్నా వస్తుంది. అంతే. మనం డిఫరెన్సెస్ ఇచ్చింది క్విజ్ ప్రోగ్రామ్ కోసం, అందులో నుంచి మీరు అడిగిండాలి క్వశ్చన్స్. క్రియేట్ చేసాం కానీ అడగలేదు. దాంట్లో నుంచి డిఫరెన్సెస్ లో నుంచి అడగలేదు. లాస్ట్ 1 మార్క్ వరకు ఇద్దరు ఈక్వల్ ఉన్నారు. ఓకే, సో గ్రూప్ దాంట్లో వెళ్ళిపోకండి, గ్రూప్ ఫోటో తీసుకోవాలి. వీళ్ళ గ్రూప్ ఒక సపరేట్, మీ గ్రూప్ ఒక సపరేట్. మీకు సర్టిఫికేట్ ఉంటుంది. ఎందుకంటే ఎందుకు మీకు సర్టిఫికేట్ ఇస్తున్నామంటే మీరు పెట్టిన ఎఫర్ట్స్ కి అందరికి విన్నర్ సర్టిఫికేట్, ప్రతి ఒక్కరికి విన్నర్ సర్టిఫికేట్. ఇక్కడ మార్క్స్ మీరు చేసిన పొరపాటు నాకు నచ్చని విధంగా ఏంటంటే మీరు ఒక్కరు షార్ట్ కట్ పీసెస్ రాయలేకపో, అందులో నుంచి క్వశ్చన్స్ అడిగారు. ఎక్సెల్ అవ్వలేకపో, అందులో నుంచి క్వశ్చన్స్ అడిగాం. అయినా వాళ్ళు ఎట్లా కింద పడ్డారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్ని ఏంటంటే వాళ్ళు క్లాస్ జరిగేటప్పుడు క్వశ్చన్స్ రాసుకున్నారు. వాళ్ళంటే ఎక్కువ లేదు, మీరంటే తక్కువ లేదు. జరిగింది ఎక్కడ అనేది నేను అది చెప్తున్నా. ఎలా క్వశ్చన్స్ ఫామ్ చేయాలి అంటే మనకు జరిగిన దాంట్లో నుంచే క్వశ్చన్స్ ఫామ్ చేయాలి, దాంట్లో నుంచే క్వశ్చన్స్.
ఇప్పుడు పోనీ స్కాలర్షిప్ ఎగ్జామ్లో జరిగిన క్వశ్చన్స్ నుంచి అడిగారు, అది గుడ్డే. ఎందుకంటే మనం అది రాసాము, దానికి మీ కరెక్ట్ ఆన్సర్ చెప్పాము, దాని గురించి తెలుసుకొని ఉండాలి. అవి చెప్పకపోవడం కూడా మీ తప్పదు, చెప్తే హ్యాపీ. కానీ ప్రతి ఒక్కరు మంచిగా చాలా ప్రతి ఒక్కరు క్వశ్చన్స్ అడిగారు, దీపక్తో సహా. దీపక్ ఏం క్వశ్చన్ అడిగారు? కంప్యూటర్ ఫుల్ ఫామ్ అడిగాడు. మార్క్స్ కూడా అన్ని బాగా గేమ్ చేంజర్ అయ్యాడు దీంట్లో మన సెమినార్ దాంట్లో. సో అందరికీ విన్నర్ సర్టిఫికేటే వస్తుంది, నో ప్రాబ్లం. కాకపోతే మీకు కీ చైన్స్ ఉండవు, సర్టిఫికేట్స్ ఉంటాయి, వాళ్ళకి కీ చైన్స్ ఉంటాయి అంతే. ఇప్పుడు సెమినార్ విన్నర్కి మాత్రమే టెడ్డీ బియర్స్ ఉంటుంది, మీకు కీ చైన్స్ ఉండవు. కీ చైన్స్ లేకపోయినా ప్రాబ్లం లేదు, మీకు సర్టిఫికేట్ ఉంటుంది. మీరు విన్నర్స్గానే సర్టిఫికేట్ ఇస్తాను నేను. ఓకే, మీరు అంత ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి. ఓకే, మీ గ్రూప్లో ఎవరు కీ చైన్ తెచ్చుకున్న వాళ్ళు ఎవరు లేరా? కీ చైన్ శిరీషాకి వీళ్ళిద్దరికే కీ చైన్ వచ్చింది.